నేను దైవంగా సంచరించకూడదు, நான் தெய்வமாக நடமாடக்கூடாது సంకల్పాన్ని తాను దృఢం చేసుకున్నాడు. என்னும் சங்கல்பத்தை உறுதிப்படுத்திக் கொண்டார் ராமர். వేదవేద్యే పరే పుంసే జాతే దశరథాత్మజీ. నేను దశరథుని కుమారుణ్ణి అంటున్నాడే కానీ నేను శ్రీరామచంద్రుణ్ణి, నేను మహావిష్ణు స్వరూపుని ఎక్కడ కూడా చెప్పటం లేదు. நான் தசரதனின் குமாரன் என்று சொன்னாரே தவிர நான் ஸ்ரீ ராமச்சந்திரன் மகாவிஷ்ணுவின் ஸ்வரூபம் என்று எங்குமே சொல்லவில்லை. అనేటువంటిది ఒక ఋషులకు మాత్రం తప్ప ఎవ్వరికీ తెలియదు. அவர் ఇறைవన్ என்று ரிஷிகளுக்கு மட்டும் தெரியுமே தவிர வேறு யாருக்கும் தெரியாது. లక్ష్మణునికి రామునికి కూడా తెలుసును, லக்ஷ்மணனுக்கும் ராமனுக்கும் தெரியும். కానీ ఇప్పుడు దీనిని ఏమాత్రము బహిరంగపరచకూడదు. ஆனால் இப்போது இதை வெளிப்படுத்தவே கூடாது. కార్యం జరిగేంత వరకు కూడా ఈ రహస్యాన్ని అట్టే దాచుకోవాలి. வந்த காரியம் முடியும் வரை இந்த ரகசியத்தை காக்க வேண்டும். తాను ఎందుకోసం వచ్చాడు? அவர் ఎదర్కాக வந்தார்? సాధు సంరక్షణార్థమై వచ్చాడు. సాధుக்களை పేణిక్ కాక సాధువులు வந்தார். అంటే ఎవరు? సాధు என்றால் யார்? సన్యాసి వేషం వేసుకున్నటువంటి వాళ్ళ సాధువులు కాదు, మానవుని యందు ఉన్నటువంటి సాధుత్వం అనేటువంటి దాన్ని సంరక్షించే కోసం. சன்னியாசி வேடம் பூண்டவர்களா சாதுக்கள்? அல்லர், தங்களுள் சாத்வீக குணத்தை கொண்டவர்களே சாதுக்கள். அத்தகையோரை பேணிக் காத்திடவே வந்தார்.